నేచర్ గురించి నీ అభిప్రాయం చెప్పు. వాట్ యువర్ ఫీలింగ్ అబౌట్ నేచర్? నేచర్ అన్ని ఫ్రీగా ఇస్తుంది, హాయిగా తీసుకోమంటుంది. నాది నేను ఎందుకు ఇస్తానని ఎప్పుడు అందు, మనల్ని బాగా చూసుకుంటుంది. వాట్ అబౌట్ యూ విలేజ్? విలేజ్ అట్మాస్ఫియర్ గురించి చెప్పు. విలేజ్ అదేదో టౌన్ అయితే ఇంకా మనం ఏదైనా కనీసం ఒక బుర్ర ట్యాంక్ అయినా కొనుక్కొని తినాలి. అదేదో మన విలేజ్ అనుకో, ఇలా సెలవుల్లో వచ్చి చెట్ల కింద బుర్ర ట్యాంకులు తీసుకొని అదే కత్తితో కొట్టుకొని తింటే. నువ్వు చెప్పు సిద్ధు, వాట్ యూ ఫీల్ అబౌట్ విలేజ్ కల్చర్? విలేజ్ గురించి నీ అభిప్రాయం చెప్పరా? విలేజ్లు గురించి నీకు ఉపయోగం చెప్పు. చెప్పలేదు, నేను కూడా సొంత వాక్యాలు చెప్పేసాను. నువ్వేమనుకుంటున్నావో చెప్పు. విలేజ్లు బాగుంటాయా, టౌన్లు బాగుంటాయా, సిటీలు బాగుంటాయా? విలేజ్. ఎందుకని? విలేజ్లో అన్నీ ఎలా అయినా తినచ్చు. కంటి అయితేనా కొనుక్కొని తినాలి. మీ తమ్ముడు చెప్పాడు, నువ్వు చెప్పు. నేను చెప్పేసాను కదా, ఇంకా కొత్తగా నేను వెళ్ళిపోతానే. వెదర్ గురించి, అట్మాస్ఫియర్ గురించి. సపోజ్ ఇప్పుడు చూడండి, మొత్తం సూర్యుడు ఎంత గట్టిగా సన్ రైజ్ మన మీద అంతలా వేస్తున్నాడు. ఆయన ఇక్కడ చూసారా ఎంత చల్ల గాలి వేస్తున్నాడు, హాయిగా ఉన్నాం. ఎంత సూర్యుని తిట్టుకోవట్లేదు ఇప్పుడు. అదే మనం ఉంటానే ఉంటాం. ఏ సూర్యుడు రప్పు నా మీద సన్ రైజ్ వేస్తున్నాడు. వెళ్దామా? ఒక ఫోటో అలా ఉన్నాడు.